హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనకు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య ఉద్యోగ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇక్కడ బీఆర్ఎస్ బాధ్యత కాంగ్రెస్ బడాయి. బీఆర్ఎస్ హయాంలో జాబ్ నోటిఫికేషన్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్. గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చింది కూడా కేసీఆర్ సర్కారే. నేడు నియామక పత్రాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులు, కానిస్టేబుల్, ఎస్ఐ, గురుకుల టీచర్, గ్రూప్ 4 ఇవన్నీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్లే. పరీక్షలు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే నియమించడం జరిగింది. కానీ నియామక పత్రాలు చూసుకున్నట్లయితే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వారి చేతుల మీదుగా జారీ చేయడం జరిగింది. ఇక్కడ మన గ్రూప్ 4 వచ్చేసి కూడా సేమ్ అంతే. ఇక్కడ గ్రూప్ 3 కనుక చూసుకున్నట్లయితే మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ వచ్చింది. కాకపోతే మనకు పరీక్ష మాత్రం నిర్వహించింది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్లో నియమించారు. కానీ ఇంకా ఫలితాలు విడుదల కాలేదు. అదేవిధంగా డిఎస్సి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చింది. కాకపోతే మనకి వాటికి రీనోటిఫికేషన్ చేసి కొన్ని అదనపు పోస్టులు కలిపి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 కూడా సేమ్ అంతే, 60 పోస్టులు కలపడం జరిగింది. లెక్చరర్ పోస్టులు కూడా మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చింది. కాకపోతే దానికి పరీక్షలు ఇంకా పూర్తి కాల నియామక పత్రాలు కూడా ఇవ్వలేదు. ఏఈ కూడా మనకు అంతే సేమ్. ఇంకా ఫలితాలు విడుదల కాలేదు. విడుదల కానీ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు ఇచ్చిన నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే టీచర్ పోస్టులు అన్నీ డిఎస్సి కండక్ట్ చేసి మనకైతే నోటిఫికేషన్ 9 నెలల్లో అయితే పూర్తి చేసి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. గ్రూప్ 1 పోస్టులు కూడా 60 పోస్టులు కలిపి రీనోటిఫికేషన్ ఇచ్చి మనకు రీసెంట్గా మెయిన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంకా ఫలితాలు అనేది విడుదల కాలేదు. స్టాఫ్ నర్స్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే అవి మనకు 6,494 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా ఫలితాలు పెండింగ్లో ఉండడం జరిగింది. ఇంకా త్వరలో 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఉపాధ్యాయ ఖాళీల వివరణ సేకరణ. ఏడాదిలో ఇప్పటికే 54,000 ఉద్యోగాలు భర్తీ. ఎస్సీ వర్గీకరణ అనంతరం కురువుల జాతర అంటూ మళ్ళీ టీచర్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేవలం 10 నెలల కాలంలోనే 11,062 మంది టీచర్లను నియమించింది. నోటిఫికేషన్లు జారీ చేసినప్పటి నుంచి నియామక పత్రాలు అందించే వారికి ఎక్కడ కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది. ఇప్పుడు మరో 4,500 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఏర్పడిన ఖాళీ వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇక ఉద్యోగ నియామక వివరాలు చూసుకున్నట్లయితే హోంశాఖ 16,067, విద్యాశాఖ 11,062, గ్రూప్ 4 వచ్చేసి 8,143, వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ వచ్చేసి 6,956, బీసీ సంక్షేమ శాఖ వచ్చేసి 5,134, ఎస్సీ అభివృద్ధి శాఖ 1,769, మైనారిటీ సంక్షేమ శాఖ 1,395, ఎస్టీ సంక్షేమ శాఖ 1,070, నీటిపారుదల శాఖ 722, రెవెన్యూ శాఖ 609, పంచాయతీరాజ్ శాఖ గ్రామాభివృద్ధి శాఖ 499, ఇంధన శాఖ 441, ఉన్నత విద్యా శాఖ 387, రవాణా రోడ్డు భవనాల శాఖ 332, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ 222, పశు సంవర్ధక మత్స్య డైరీ శాఖ 171, వ్యవసాయ సహకార శాఖ 164. మొత్తం ఖాళీలు 55,143. ఇక 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, ఏం సాధించారని నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్న యువత. 4,000 నిరుద్యోగ భృతి ఏది, ప్రైవేట్ కంపెనీలో 75% రిజర్వేషన్ చర్యలేవి, ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపులో జాప్యం, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 17 హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చని కాంగ్రెస్, అటకెక్కిన 5 లక్షల విద్యా భరోసా కార్డు, యువతులకు అందని ఎలక్ట్రిక్ స్కూటీలు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల అమలు శూన్యమే, ఐటీ మినహాయింపు కోసం ప్రయత్నం కరువే. నేడు పెద్దపల్లిలో నిరుద్యోగ విజయోత్సవ సభ హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యూత్ డిక్లరేషన్ అమలేది. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో భాగంగా తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువకులకు ఉద్యమ అమరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు తల్లిదండ్రులకు, భార్యలకు నెలవారీ 25,000 అమరవీరుల గౌరవ పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు జూన్ 2 వారికి తెలంగాణ ఉద్యమకారుల ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇస్తానని చెప్పింది. మొదటి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టు పూర్తి చేస్తానని స్పష్టం చేసింది.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్ లైవ్ రిజిస్ట్రేషన్ పోర్టల్, 7 జోన్లలో ఉపాధి కల్పన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో రాష్ట్ర యువతకు 75% రిజర్వేషన్ కల్పన, విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం, ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో పాటు గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పన, గల్ఫ్ కార్మిక సంక్షేమం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అందించడంతో పాటు పాత బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇక పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీలకు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీగా మార్చడంతో పాటు ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని, బాసరలో రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ మాదిరిగా 4 నూతన ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నది. అలాగే అమెరికాలోని ఐఎంజీ అకాడమీ ఇతర తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచ స్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నది. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగాల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ 2 విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని, 6వ తరగతి నుంచి పట్టభద్రులయ్యే వరకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నది. ఇక యువ మహిళా సాధికారత కింద 18 ఏళ్ల పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని, 6 గ్యారంటీల్లో యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇక ఎంపికైన ఇంజనీర్ల జాబితా టీజీపీఎస్సీ వెబ్సైట్లో వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. ఈ క్రమంలో ఎంపికైన అభ్యర్థుల తాత్కాలిక జాబితాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ మంగళవారం తెలిపారు. ఎలక్ట్రిక్ ఇంజనీర్లుగా 50 మంది, మెకానికల్ ఇంజనీర్లుగా 97 మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఇవ్వండి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. మన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.